మనం ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ శాశ్వతంగా తరతరాలు కృష్ణా వాటర్ డివిజన్లో ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. కొన్ని నెలల్లో కృష్ణా వాటర్స్ మొత్తం 75% డిపెండబిలిటీ మీద, 65% మీద అవైలబుల్ వాటర్ ఇవ్వబోతుంది. ఇటువంటి ఈ సమయంలో కృష్ణా వాటర్స్ డివిజన్లో మన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఇప్పుడు వాదనలు మనం ఆ ట్రిబ్యునల్ ముందు పెడుతున్నామో అది కూడా ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒక విషయం మీకు చెప్తాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణానది నుంచి కృష్ణానది జలాలని అక్రమంగా రాయలసీమకి తరలించకపోతే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నోరు మెదపలే. మేము వచ్చిన తర్వాత కృష్ణానది జలాలు కృష్ణా బేసిన్ రైతులకి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, కొంత ఖమ్మం, కొంత రంగారెడ్డి జిల్లా ఇక్కడ ఉపయోగించిన తర్వాత, ఇక్కడ పూర్తయిన తర్వాతనే ఇది ఇన్ బేసిన్ కృష్ణా బేసిన్లో ఉన్నవి, అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోవాలని చెప్పి మన వాదనలు ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు గట్టిగా వినిపించడం జరిగింది. మరి ఈ యొక్క ట్రిబ్యునల్ హియరింగ్స్ మనం నెలకోసారి అయితే 3 రోజుల పాటు ప్రతి ట్రిబ్యునల్లో ప్రతి ఆర్గ్యుమెంట్స్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వినిపిస్తున్న విషయం తెలంగాణ ప్రజానికాన్ని తెలియజేస్తాం. నెక్స్ట్ నేను ఇప్పుడు మనమేం అడుగుతున్నాం ఈ ట్రిబ్యునల్లో? కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు మాకు ఇవ్వాలి. అదేవిధంగా మరి డైవర్షన్ వాటర్స్లో 45 టీఎంసీ మాకు ఇవ్వాలి. 43 టీఎంసీ 65% డిపెండబిలిటీ బేస్ మీద, యావరేజ్ డిపెండబిలిటీ మీద 145లో 120, అంటే మొత్తం 1050 టీఎంసీల్లో బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే ఈ 1050 టీఎంసీలపై తీర్పు ఇవ్వబోతుంది. తెలంగాణ రాష్ట్రం తరఫున 763 టీఎంసీలు మాకు ఇవ్వాలని చెప్పి గట్టిగా బలంగా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యూచర్లో కూడా జూరాల నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ రిజర్వాయర్స్ మరి మనం నిర్మించుకొని కృష్ణా నదీ జలాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో జియో 34 తీసినాము. ఈ జియో 34 కూడా ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరం ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 19వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తారు. తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదీ జలాల డిస్ప్యూట్లో చాలా బలంగా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ స్టాండ్ చాలా గట్టిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంత గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపించడం లేదు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పోయిన నెల నవంబర్ 19వ తారీఖు లేఖ రాసిన విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇది పాలమూరు రంగారెడ్డి పథకం విషయంలో నేను అధ్యక్ష ఈ సభ ద్వారా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా ఎంటైర్ క్యాబినెట్ చాలా స్పష్టమైన ప్రకటన చేయదలుచుకున్నాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. మోసం దగ 80,000 కోట్లు దాటే ప్రాజెక్టుకి వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 27,000 కోట్లు. మేము ఈ 3 ఏళ్లలో 90 టీఎంసీ నీటితో 90 టీఎంసీ వాటర్తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒరిజినల్ షేప్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక హిస్టారికల్ బ్లండర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, జూరాల నుంచి సోర్స్ తీసుకుంటే జూరాల ఎంటైర్లీ తెలంగాణ టెరిటరీలో ఉంది. ఇప్పుడు శ్రీశైలంకి పోయి మనం ఆంధ్ర తెలంగాణకి మధ్యలో ఉన్న రిజర్వాయర్ నుంచి
నీళ్లు డ్రా చేసే ప్లాన్ చేస్తే దానికి అనేక న్యాయ చిక్కులు వాటర్ అలొకేషన్ ప్రాబ్లమ్స్